హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మహర్సాయి వేద ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ముష్రూమ్ పకోడీ ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకప్పుడు మనకి విలేజెస్లో సీజనల్ వైజ్ ఇవి ముష్రూమ్స్ అనేవి మనకి పంట పొలాల్లో దొరికేవి. ఇప్పుడు ఫార్మింగ్గా చేసేస్తున్నారు కాబట్టి అన్ని చోట్ల మార్కెట్స్లో ఇవి ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయండి. ఇవి ప్యాకెట్ 40 to 45 రేంజ్లో ఉంటుంది. మనకి జనరల్గా ముష్రూమ్స్ అనగానే సైడ్ డిష్లలో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. అదేవిధంగా బిర్యానీ, ఫ్రైడ్ రైస్లోకి వాడుతూ ఉంటాం కదా. ఈరోజు నేను వెరైటీగా ముష్రూమ్ పకోడీ అయితే తయారు చేశాను. సింపుల్గా అప్పుడప్పుడు పకోడీలు చేయటమే కానీ ముష్రూమ్స్తో ఎప్పుడూ చేయలేదు. ఈరోజే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అండ్ అదేవిధంగా టేస్ట్ చేసినప్పుడు చాలా నచ్చింది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. ఈ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ అండ్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే వీటిని రెడీ చేసేసుకోవచ్చు. ఎక్సెస్గా ఏవి బయట నుండి కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇవి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా కుదిరాయి. ఇప్పుడు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం ఒక ప్యాకెట్ ముష్రూమ్స్ అయితే తీసుకొని వచ్చానండి. ఇవి మట్టిగా ఉంటాయి కదా. ఫస్ట్ మనకి వాటిని కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి 2-3 సార్లు మంచి వాటర్లో కడిగేసుకుంటే ఈజీగా వాష్ అయిపోతాయి అండ్ మట్టి కూడా ఉండదు. ఇవి బయట బ్లాక్గా అనిపించినట్లయితే పై పొర తీసేస్తే ఇంకా వైట్గా కూడా కనిపిస్తాయి ఈ ముష్రూమ్స్ అనేది. మీకు నచ్చితే అలా పొర తీసేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ఉంచేసుకొని కూడా మనం పకోడీస్ రెడీ చేసుకోవచ్చు అండి. ఇలాగా అన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కాడలు పొడవుగా అనిపిస్తే కొద్దిగా కట్ చేసుకొని పకోడీకి వీలుగా ఉండే విధంగా మనం ముష్రూమ్స్ని కట్ చేసుకోవాలండి. ఇలాగా ఒక ముష్రూమ్ని 2 పార్ట్స్గా చేసుకొని దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. పెద్ద ముష్రూమ్స్ అయితే ఒక 6 పీసెస్ వస్తాయి, చిన్న ముష్రూమ్స్ అయితే 4 పీసెస్. ఇలాగా కట్ చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల వరిపిండి, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి పసుపు, ఉప్పు, కారము, అదేవిధంగా కొద్దిగా పెప్పరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని అప్పుడప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకున్న తర్వాత ముష్రూమ్స్ను కూడా వేసుకొని ఈ పిండి అనేది ముష్రూమ్స్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా డ్రైగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వాటర్ని చల్లుకొని వీడియోలో చూపించిన విధంగా మొత్తం బైండింగ్ అనేది ముష్రూమ్స్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలాగా పిండి అంతా మనం కలుపుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని కూడా హీట్ చేసేసుకొని పెట్టుకోవాలండి. ఇలాగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం పకోడీలు డ్రాప్ చేసిన విధంగా ముష్రూమ్స్ పీసెస్ని కూడా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నిటినీ వేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని 2-3 సార్లు కదుపుతూ అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం ఒక జాలిగండితో తీసేసుకోవాలి. వీటిని ఒక టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్చేసుకుంటుంది. ఎప్పుడైనా డీప్ ఫ్రైస్కి కొద్దిగా ఆయిల్ ఉండడం సహజమే కదా. అందుకోసం మనం టిష్యూ పేపర్ వాడుతున్నాం కాబట్టి ఈ ఎక్సెస్ ఆయిల్ అనేది కూడా పీల్చేసుకుంటుంది. ఇలా బ్యాచెస్ వైజ్గా మనం పకోడీని రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ పకోడీ చేసిన తర్వాత కొద్దిగా పిండి ఉంటుంది కదండి లాస్ట్లో, దాంట్లోకి చీల్చిన పచ్చిమిర్చి, అదేవిధంగా ఫ్రెష్ కరివేపాకుని వేసి కొద్దిగా వీటిని కూడా బైండింగ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయినప్పుడు మనకి కరకరలాడుతూ కొద్దిగా పకోడీ పిండి తగులుతూ చాలా బాగుంటుంది. పకోడీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పైన క్రంచీగా, లోపల ముష్రూమ్ అంతా చక్కగా బాయిల్ అయ్యి చాలా టేస్టీగా కుదిరిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.